రే టిల్లు, ఏందిరా అమ్మ ఇంకా రాలేదు? ఆయన వెళ్ళి పడుకుంటా అంటున్నాడు. పడుకుని ఏం చేస్తాడమ్మా? గొప్ప గొప్ప కళ్యాణం అంటాడా? లేదు కదా, ఉండమాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి అంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, నేను వర్క్ చేసే ప్లేస్ దగ్గర వీడియో చేయాలి, ఒక బ్లాగ్ చేయాలి అని చెప్పేసి. అండ్ చాలా రోజుల నుంచి అందరూ అడుగుతూ ఉన్నారు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని చెప్పి. నాకు కొంచెం కంటెంట్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అండ్ స్టార్ట్అప్ కాబట్టి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, అంత ఈజీగా నేను చేయలేకపోతున్నాను. సో కొంచెం టైం తీసుకుంటూ మెల్లిగా చేస్తూ ఉన్నాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, నా స్టూడియోది నేను రివ్యూ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఏమేమి ఉంటాయి, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి అవంతిక స్టూడియోస్ అని చెప్పి మనకి శ్రీనగర్ కాలనీలో ఉంది, పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ. అండ్ మీకు షార్ట్కట్లో చెప్పాలి అంటే గణపతి కాంప్లెక్స్ ఫేమస్ కదా, అదే లేన్లో డెడ్ ఎండ్లో ఉంటుంది. స్టార్ట్ చేద్దామా సార్? సో ఇక్కడ వచ్చేసి అంటే మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాప్స్ వచ్చేసి కిడ్స్కి యూజ్ చేసేవి, అంటే ప్రీ బర్త్డేస్కి అండ్ న్యూ బోర్న్ బేబీస్కి. ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు, నువ్వు నాకు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. సో ఈ ఫోటోగ్రఫీ మీరు నేను చెప్పిన అవంతిక స్టూడియోస్ అనేది స్పెషల్లీ ఇంటూ కిడ్స్ అనమాట. అంటే న్యూ బోర్న్, మెటర్నిటీ అండ్ కిడ్స్ ఫోటోగ్రఫీకి స్పెషాలిటీ. సో ఇవన్నీ కూడా కిడ్స్కి యూజ్ చేసే ప్రాప్స్ అండ్ ప్రీ బర్త్డే షూట్స్, ట్రైలర్స్కి లేదా ఫోటోషూట్కి యూజ్ చేసేవి. అండ్ ఇది వచ్చేసి పెయింటింగ్ థీమ్ మెటర్నిటీ వాళ్ళకి యూజ్ చేసేది. అండ్ ఇవన్నీ ఒక్కొక్కటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ నెంబర్ ఆఫ్ ప్రాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద కూడా ఉన్నాయి, అంటే పైన స్పేస్ లేదు అని చెప్పేసి ఇక్కడ పెట్టాము. సో ఇవన్నీ కూడా కిడ్స్ రిలేటెడ్ ప్రాప్సే. అండ్ ఈ ఇక్కడ ఉన్న వచ్చేసి న్యూ బోర్న్ ప్రాప్స్ సెటప్స్, ఇవంతా అవన్నీ ప్రీ బర్త్డే షూట్స్కి యూజ్ చేసేది. అండ్ ఇక్కడ ఉన్నవి మాత్రం న్యూ బోర్న్కి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ఎగ్షెల్ కానివ్వండి, అండ్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, పర్ల్ షెల్, సారీ ఇది ఎగ్, ఇది పర్ల్ షెల్. అండ్ ఇవన్నీ కూడా ప్రాప్స్. అండ్ ఇక్కడ కూడా వాటికి రిలేటెడ్ అంటే కొంచెం డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అండ్ కొన్ని తీగల్లాగా ఉంటాయి కదా, లీవ్స్ వచ్చేసి అవన్నీ మనం అంటే రియల్లీ మనం న్యాచురల్గా పెట్టలేము. సో అవన్నీ వచ్చేసి కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటాయి, బట్ మనకు ఫొటోస్లో న్యాచురల్గా కనిపిస్తాయి. అండ్ కిడ్స్కి కూడా టెడ్డీస్ అయితే చాలా ఇష్టం కాబట్టి టెడ్డీ లేకుండా షూట్స్ అయితే చేయలేము. సో ఇక్కడ ఉన్న ఈ షెల్ఫ్ అంతా కూడా టెడ్డీస్ మీరు చూడొచ్చు. అసలు నేను క్లియర్గా అయితే మీకు చూపించలేను, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను, కాబట్టి నేను అన్నీ కూడా ఒక వీడియో తీసుకొని మీకు వీడియో పెడతాను. అండ్ మేము చేసిన షూట్స్ కూడా మీకు కొన్ని టిప్స్ మాత్రం యాడ్ ఆన్ చేస్తాను, అంటే మీకు జస్ట్ ఐడియా వస్తుంది. అండ్ మీకు ఎవరికి అయినా కూడా ప్రీ బర్త్డే షూట్స్ కావాలి అన్నా, న్యూ బోర్న్ షూట్స్ కావాలి అన్నా కూడా నేను డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను. నా నెంబరే ఉంటుంది, ఆఫీస్ నెంబర్. సో ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అంటే మేము రీసెంట్గా చేసిన ఈవెంట్స్కి మీకు తెలిసే ఉంటుంది, సాగర్ గారు అంటే మొగలి రేకులు సీరియల్ ఫేమస్ ఇతను. అండ్ వాళ్ళ ఈవెంట్ మేమే చేసాము. అండ్ ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీది క్లయింట్స్, వీళ్ళు వాళ్ళకి మెమొరీ కోసం అది చేసుకున్నారు. సో దాన్ని 3D ఎఫెక్ట్లో చేసి ఫ్రేమ్ చేయించాము. అండ్ ఇది న్యూ బోర్న్ షూట్. అండ్ ఇది వచ్చేసి వెడ్డింగ్. ఇది మనకి యాక్చువల్లీ నార్మల్గా అయితే ఇలా ఉంటుంది, మీకు అది లైట్స్ ఆఫ్ చేస్తే దాని ఫీల్ అర్థమవుతుంది. అది నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది. వీడియో క్లిప్ తీసి పెడతాను. అండ్ సేమ్ ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం ఫ్రేమ్స్ అనేది డిఫరెంట్గా పెట్టాము. ఇందాక చూసిన సాగర్ వాళ్ళే, ఇది కూడా వాళ్ళ బర్త్డే, ఐ మీన్ బాబు పాప బర్త్డేకి చేసాము. సో ఇవి వచ్చేసి పోర్ట్రేట్స్. అండ్ ఇది వచ్చేసి స్టూడియో ఓవరాల్గా మీకు క్లిప్ పెడితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ముందు మనకి మెటర్నిటీ షూట్స్కి రిలేటెడ్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా స్పేస్ మనకి మెటర్నిటీ కోసం యూజ్ అయ్యేది. మీకు అక్కడ పైన బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా షీట్స్ అంటే కిందికి దింపేసి మనకి ఏ కలర్ కావాలి అనేది మనం దాంట్లో చూసుకొని, అంటే క్లయింట్ కాస్ట్యూమ్ తగ్గట్టుగా మనం బ్యాక్డ్రాప్ అయితే వేసుకుంటాము. సో ఇక్కడ మనకి ఇక్కడ 3 ఉన్నాయి, అండ్ కొన్ని 3-4 కూడా మనకి సపరేట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓవరాల్గా మన దగ్గర ఉన్న స్టఫ్, అంటే ప్రీ బర్త్డేస్కి, మెటర్నిటీస్కి, న్యూ బోర్న్స్కి అని చెప్పాను కదా, వాటి రిలేటెడ్ స్టఫ్. అండ్ ప్రీ బర్త్డే విత్ యాక్చువల్లీ ఇదంతా డస్ట్ పడుతుందని చెప్పి కవర్ చేసాము. ప్రీ బర్త్డే షూట్స్ ఇండోర్లో చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము. సో వాటి రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇవి వచ్చేసి బ్యాక్ డ్రాప్స్, ఇవి కూడా మోర్ దెన్ 30+ 35 వరకు ఉన్నాయి. సో ఏది కావాలన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానన్నాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవుతే నేను డాక్యుమెంట్ కానీ పీడిఎఫ్ కానీ అంటే రిలేటెడ్ రీసెంట్గా చేసిన వర్క్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాను. అవి చూసి మీరు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ మా దగ్గర ఉన్న ప్రాప్స్తో మాత్రమే కస్టమైజ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా డ్రెస్సెస్ నేను చెప్పాను కదా,
కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. బట్ ఓన్లీ ఫర్ ఇండోర్ బేబీస్కి. అండ్ మెటర్నిటీ వచ్చేసి కాస్ట్యూమ్స్ ఉంటాయి, బట్ అవైతే ఎక్కువగా ఉండవు. మీకు లేదు క్లయింట్స్ దగ్గర లేవు అంటే కనుక మెటర్నిటీ కాస్ట్యూమ్స్ వచ్చేసి వాళ్ళకి లేదు మాకు కొంచెం వెరైటీగా కావాలి, డిఫరెంట్గా కావాలి అంటే మా దగ్గర ఒక 5 అవుట్ఫిట్స్ ఉన్నాయి. అవి మేము రెంట్కి ఇస్తాము. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను కదా, నెంబర్కి కాంటాక్ట్ అవుతే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఒకటి బ్యాక్డ్రాప్ ఓపెన్ చేసి చూపిస్తాను బికాజ్ మీకు ఐడియా కోసం. సో ఫస్ట్ నాకు ఇది గార్డెన్ ర్యాబిట్ ఏదో వచ్చింది చేతి. మీకు నేను ఎలా ఉంటుంది అని చెప్పేసి మేకింగ్కి కూడా ఒక షూట్ ఏదైనా తీసి పెడతాను. సో బ్యాక్డ్రాప్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. అలా నెంబర్ ఆఫ్ బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ క్లిప్కి మార్క్ దీనికి రిలేటెడ్గా కాస్ట్యూమ్ ఇచ్చి దాని పక్కన సెటప్ ప్రాపర్టీస్ అన్నీ కూడా పెడతాము. సో ఇవన్నీ కూడా అలా ఉన్న బ్యాక్డ్రాప్సే ఇక్కడ. సమయాభావం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎవరికైనా ప్రీ బర్త్డే షూట్స్ లేదా మెటర్నిటీ షూట్స్, న్యూ బోర్న్ షూట్స్ కావాలి అనుకున్నారు అంటే డెఫినెట్లీ నా నెంబర్కి రీచ్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను. అండ్ ఇది వచ్చేసి ఎడిటింగ్ రూమ్. అసలు మనకు అవసరం లేదు, బట్ చూద్దాము. వర్క్లో ఉన్నారు ఎడిటర్ కూడా. ఇది వచ్చేసి ఎడిట్ రూమ్. ఓవరాల్ గా ఇక్కడ సిస్టమ్ సెటప్ ఉంటుంది. ఇటు అని అటు పక్క నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అండ్ ఇదంతా కూడా జస్ట్ ఆఫీస్ పర్పస్, ఆఫీస్ రిలేటెడ్ కెమెరాస్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ ఎడిట్ జరిగే రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా షూట్కి యూజ్ చేస్తాము. అండ్ యాజ్ యూజువల్ మనకి ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ కూడా మాకు కిచెన్ ఉంది. సో ఈ కిచెన్ కూడా ఎక్కువగా అంటే నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ కిచెన్లోకి వస్తూ ఉంటాము. అంత స్టఫ్ అక్కడిక్కడ పడి ఉంది. నేనుంటే బ్లాగ్ అనుకోలేదు, సడన్గా ఏదో స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, అది కూడా వచ్చేసి ఎడిట్ రూమే. నేను అది మీకు మేబీ బిజీ ఉన్నారు, ఇప్పుడు మీటింగ్ అవుతుంది అందుకే చూపించట్లేదు. అండ్ ఇదంతా కూడా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కెమెరాస్ అన్నీ కూడా పెట్టుకుంటారు కదా, సో డ్రెస్సింగ్కి సపరేట్ రూమ్ ఏదైనా ఉందా అని. సో ఇక్కడ మేము అది డ్రెస్సింగ్కి యూజ్ చేసుకోవడానికి అని పెట్టాము. మీరు లోపలికి వచ్చి చూడవచ్చు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడ ఎలాంటి కెమెరాస్ అవి ఏవి ఉండవు, బికాస్ క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూర్గా ఉండాలి కాబట్టి ఇది ఓన్లీ డ్రెస్సింగ్ కోసం అని చెప్పి ఈ ఒక రూమ్ పెట్టేసాము. మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా వచ్చేసి మా స్టూడియో. అండ్ నేను చూపించలేదు నా ప్లేస్ వచ్చేసి ఇది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎక్కువగా నేను ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరు క్లయింట్స్ వచ్చినా ఏమన్నా కిడ్స్ షూట్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి. నేను ఇందాక చూపించాను కదా, ఆ బ్యాక్డ్రాప్స్ ఇక్కడ పెట్టేసి కింద సెటప్ అంతా కూడా చేస్తాము. మేము దాని రిలేటెడ్ ఫొటోస్ పెడతాము, మీకు అప్పుడు ఐడియా వస్తుంది అంటే ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. అండ్ ప్రీ బర్త్డే అవుట్డోర్ షూట్స్వి పెడతాను, అండ్ ఇండోర్వి పెడతాను, న్యూ బోర్న్వి కూడా పెడతాను చూడండి. అండ్ నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, డాన్స్ చేయడం మర్చిపోకండి. ఓవరాల్గా స్టూడియో అంతా కూడా నేను ఒక వీడియో క్లిప్ అయితే పెడతాను. సో చూడండి, ఎంజాయ్ చేస్తాననుకుంటున్నాను. అండ్ వీడియోస్ చేయట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో స్లోగా నేను వీడియోస్ చేస్తాను, ఛానల్ పెట్టింది అయితే వీడియోస్ చేయాలి అని చెప్పి. సో నా వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దెన్ బాయ్. It's Yamu's world.